రాజకీయాల్లో కూడా బాలయ్య తిరుగులేదనుకోవచ్చా? నిస్వార్థంగా ఎటువంటి స్వార్థం లేకుండా ఇప్పుడు మన నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎప్పుడు మేము పాటుపడేది కాబట్టి తప్పకుండా నా దృష్టితో ముఖ్యంగా నా హిందూపురాన్ని అభివృద్ధి చేయడం మీద పార్టీకి ఎప్పుడు ఎటువంటి సేవలో ఉన్నా అవసరం ఉన్నా నేను వాళ్ళకి అందుబాటులో ఉంటాను. ఒక ఈ హిందూపురాన్ని కాదు, ఆ రకంగా నా సేవలు పార్టీ బలపరచడానికి తెలియదు ఆ విషయంలో ఎక్కడ అవసరమైతే ఎందుకు రాష్ట్రమంతా ఉంటాయి, ఎందుకు లేడని సందేహం వలతో ఎందుకు వెతికినా మనకి ఫైన్ ఆర్ట్స్ సో దానికి సంబంధించి నటుడిగా ఇచ్చారు. సరే నటుడిగా నాకు ఇంకా సంతృప్తి నేను చెందలేదు, ఇంకా ఎంతో ఉంది. నేను అన్నాను చాలా మంది ఏదో పక్కదారి పట్టినప్పుడు ఏదో కర్మరుగు అవుతున్నప్పుడు అప్పుడు ఏదో కొంచెం ట్రాక్ మార్చడం క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కానీ అలా ఇలా లేదు. ఇది నేను 4వ హిట్ నా ప్రేక్షక దేవుళ్ళు నా అభిమానులు అయితే నాకు ఇవ్వడం ఇంకా నాలో కసిని పెంచింది. అంతే అంటున్నాను, అందుకే అన్నాను నా 2 innings ఇక్కడ మొదలైందని. థ్యాంక్స్. నేను నటించిన రకరకాల పాత్రలు అది మరి ప్రజలే దానికి ఆమోదం వేశారు. మరి ప్రతి పాత్ర ఒక నాకు ఛాలెంజ్గా ఉండేది. నాకు ఎవరు ఛాలెంజ్ కాదు, నా పాత్రే నాకు ప్రతి పాత్ర ఛాలెంజ్. నాకు ఆ ఛాలెంజ్లో నాకు నేనే అందుకే అంటాను, ఏంటి వీటికి అంతా తెలుసా అనుకుంటారు కొంతమంది నన్ను చూసి. నాకంటే తెలుసుకునేంత గొప్ప విద్య ఇంక వేరేది లేదని నేను అంటాను. అంటే నా గురించి నేనే తెలుసుకుంటున్నాను. ఎప్పుడు మనిషి ఒక దాంతో ఒక స్థాయితో తృప్తి పడటం కాదు, ఆ పైన ఇంకా ఇస్తున్నారు అవకాశం. దాన్ని ఇంకా ఎలా మనల్ని మనం పదును పెట్టుకోవాలి అన్న ఒక తపన ఉండాలి. ఆ తపనే నన్ను నడిపిస్తుంది. అదే పుణ్య దంపతుల అమ్మగారు నాన్నగారు ఆశీస్సులు, ఆ కళామ్మ తల్లి ఆశీస్సులు, ప్రేక్షక దేవుల ప్రోత్సాహం. సార్ ఎన్టీఆర్ సార్ దాని మీద మీరు తప్పకుండా అండి వస్తుంది కూడా. అదే అందరి కోరిక, మా అందరి కోరిక. అప్పటిదాకా అది వచ్చేదాకా కూడా నాకు ఈ పద్మభూషణలు ఇవన్నీ నేను అంటాను కదా, ఇప్పుడు పదవులకు నేను అలంకారం కానీ పదవులు నాకు అలంకారం కాదండి. రామారావుకి భారతరత్న వచ్చే వరకు అది రావాలని వస్తుంది తప్పకుండా, అది అలాగే ఉంటుంది. ఆఖరి జీవన్ మిషన్ అలాగే మన ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో దాన్ని కూడా ఇప్పుడు ఏదైతే బిట్ కాలేజ్ ఉందో అక్కడికి మొత్తం డంపింగ్ యార్డ్ని అక్కడికి షిఫ్ట్ చేసి మొత్తం ఈ నగరాన్ని ఎటువంటి పారిశుద్ధ్యం లేకుండా కఠినమైన చర్యలు తీసుకుంటూ జరుగుతుంది. ఇంకా ముందు ఇంకా ప్రతి ఈ యొక్క హిందూపురం పట్టణాన్ని అతి సుందరంగా తీర్చడానికి అయితేనేమి మిగతా అన్ని సౌకర్యాలు కలగజేయడానికి ఈ కాకుండా ఈ 92 120 కోట్లు కాకుండా ఇంకో 100 కోట్ల రూపాయల ప్రపోజల్స్ పంపించడం కూడా జరిగింది. అది కూడా శరవేగంగా మనకి ఆమోదం వస్తుందని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. మొన్ననే సీఎం గారిని ఇక్కడ హైదరాబాద్లో కలిసినప్పుడు కూడా వెంటనే ఈ పని మీద వెళ్తున్నాం. సో వెంటనే మీ యొక్క సహాయ సహకారాలు ఆయన ఎక్కువగా ఎప్పుడు హిందూపురం అంటే ఒక ప్రత్యేకమైన, ఎందుకంటే ఆయన కూడా చెప్పారు మొన్న, ముఖ్యంగా మా బాలయ్య కాదు అక్కడ అది పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన ప్రాతినిధ్యం వహించిన కాన్స్టిట్యుయెన్సీ, అలాగే అది కాకుండా కూడా భౌగోళికంగా ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న కాన్స్టిట్యుయెన్సీ మన హిందూపురం. పక్కనే ఎయిర్పోర్ట్ ఉండడం కానీ, లేకపోతే ఆనాడు నాన్నగారు ప్రారంభించిన పారిశ్రామిక వాడైతేనేమి, లేకపోతే తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుసంధానం చేసి ఈ యొక్క HNSS నీళ్లు అందించడం అయితేనేమి అభినవ భగీరథుడు ఆయన, అలాగే కియా లాంటి పరిశ్రమలు రావడం అయితేనేమి,
ఇప్పుడు ఇంకా ఎన్నో పరిశ్రమలు ముందుకు వస్తున్నాయి, చర్చలు జరుగుతున్నాయి వాళ్ళతో, వాళ్ళకి కావాల్సిన అవసరాలేంటి వాటిలన్నింటినీ కూడా. సో త్వరగతిన హిందూపురం ఒక తలమానికంగా మన రాష్ట్రంలోనే నిలబడడానికి మా అందరి శాసకులు, అందరి కౌన్సిలర్స్, ఇప్పుడు అందరికీ వారికైతేనేమి, ప్రభుత్వ అధికారులకి అయితేనే, మీకు మీ అందరికీ పాత్రికేయులు అందరికీ కూడా అయితే మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.